నాగర్ కర్నూలు జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు నాగం జనార్దన రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు సీఎం పోస్ట్ మినహా అన్ని పదవులు అనుభవించిన దిగ్గజం. అలాంటి ఆయన రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిసైడ్ అయ్యారట. ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన ఆయన ఆ తర్వాత పరిణామాలతో తీసుకున్న ఒక్క నిర్ణయంతో అధపాతాళానికి వెళ్ళిపోయారు. నాటి నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాగంకు రాజకీయంగా ఏదీ కలిసి రాలేదు. ఇప్పుడు వైరాగ్యంతో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారట. తన స్థానంలో వారసుడిని తీసుకొచ్చేందుకు పొలిటికల్ కోచింగ్ మొదలుపెట్టారట. ఇంతకీ నాగం వారసుడు ఎవరు? నాగర్ కర్నూలు నియోజకవర్గం అంటే నాగర్ కర్నూలు అంటే నాగం అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఓ వెలుగు వెలిగారు నాగం జనార్దన్ రెడ్డి. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉమ్మడి రాష్ట్రంలో గట్టిగానే చక్రం తిప్పారు ఆ సీనియర్ నాయకుడు. సుదీర్ఘ కాలం పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర ఆయన సొంతం. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సార్లు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్లో తనపై దాడి తర్వాత తెలంగాణ కోసం టీడీపీ అధినేతతో విభేదించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రాజీనామా ఆమోదింప చేసుకోవడం కోసం అసెంబ్లీలో అప్పట్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆ క్రమంలో తెలంగాణ నగారా స్థాపించి తెలంగాణ కోసం బలిదానాల వద్దు కొట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు. తిరిగి నాగర్ కర్నూలు ఉప ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు సముచిత ప్రాధాన్యత కల్పించింది. నాగం జనార్దన్ రెడ్డికి 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కేటాయించిన బీజేపీ ఆయన కుమారుడు నాగం శశిధర్ రెడ్డికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరు పరాజయం పాలవడంతో రాజకీయంగా ఆయన పతనం ప్రారంభమైందన్న అభిప్రాయం ఉంది. అయితే తర్వాత బీజేపీలో ఇమడలేక 2018 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి 2023 ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ ఆశించగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 31న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో నాగం జనార్దన్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కుమారుడిని తన ప్లేస్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నాగం వారసుడు శశిధర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాంతో డైరెక్ట్ ఎమ్మెల్యేగా కాకుండా లోకల్ లెవెల్లో కుమారుడు పట్టు సాధిస్తే ఎమ్మెల్యేగా గెలవడం సునాయాసమవుతుందని నాగం భావిస్తున్నారట. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా నాగం శశిధర్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు గ్రౌండ్ లెవెల్లో సెట్ చేస్తున్నారట. నాగం కౌన్సిలర్ గా గెలుపొందితే మున్సిపల్ చైర్మన్ గా తన కుమారుణ్ణి కూర్చోబెట్టడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. నాగర్ కర్నూలు మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవడానికి ఈసారి గులాబీ పార్టీ తరపున మున్సిపల్ ఎలక్షన్స్ భారమంతా నాగం జనార్దన్ రెడ్డి చూసుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గంలో పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల వరకు తన వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారంట. ఆ క్రమంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను దింపేందుకు నాగం మర్రి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారంటున్నారు. నాగర్ కర్నూలులో ఉన్న 24 వార్డుల్లో సగం టికెట్లు మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులకు, సగం నాగం జనార్దన్ రెడ్డి అనుచరులకిచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులు బీఆర్ఎస్ గెలుచుకునేలా చేసి నాగం జనార్దన్ రెడ్డి తన కుమారుణ్ణి మున్సిపల్ చైర్మన్ సీటుపై కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దానికోసం నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి పోటీ చేసే వార్డులు కూడా సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకోసమే ఇప్పటినుంచి నాగర్ కర్నూలులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆ తండ్రి కొడుకులు హాజరవుతున్నారంట. మరి నాగం వారు తన వారసుడి కోసం గీస్తున్న స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.